హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వస్తుంది మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ మనకు 'పుష్ప 2' మూవీ టికెట్స్ అయితే ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే మన టిక్ అయితే ఇక్కడ స్టేట్‌లో ఎంత రేట్స్ ఉన్నాయి అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే గైస్ మనకైతే తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి 650, 700, తర్వాత 520, 530, మల్టీప్లెక్స్‌లో వచ్చేసి రూ. 630, రూ. 620 అయితే భారీ అయితే ధరకైతే పెడుతున్నారు టికెట్లు. అక్కడక్కడ వచ్చేసి మనకు రూ. 1000 టికెట్లు కూడా అమ్ముడు ఇది చేస్తున్నారు అయితే భయంకరంగా. అలాంటి చోట్ల వచ్చేసి మనమైతే సేల్‌కైతే తీసుకుంటే మనం ఇంత డబ్బులు పెట్టి తీసుకొని ఇబ్బంది అయితే పడుతున్నాం. అందుకోసం మల్టీప్లెక్స్‌లో అయితే చాలా టూ మచ్‌గా తీసుకుంటున్నాం మల్టీప్లెక్స్. తర్వాత వచ్చేసి అయితే మనకు అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి మనకు ఇప్పుడు సెకండ్‌కి వచ్చేసి ఈవినింగ్ వరకు అయితే మనకు కొన్ని చోట్ల అయితే రిసీవ్ కొన్ని చోట్ల అయితే ఓపెన్ అయితాయి. పూర్తి స్థాయిలో ఓపెన్ కావాలంటే మనకైతే కొంచెం టైం పడతది. పూర్తి స్థాయిలో అంటే నాకు థర్డ్‌గైనా, ఫోర్త్‌గైనా ఓపెన్ కావచ్చు పూర్తి స్థాయిలో మొత్తం ఆంధ్ర, తెలంగాణ మొత్తము. అయితే అడ్వాన్స్ బుకింగ్ భారీ నుంచి ఇంత భారీగా అయితే టికెట్లు పెడితే ఎట్లా కొంటాం? ఎట్లా ఇబ్బందులైతే చాలా ఇబ్బందులున్నాయి. అలాంటి ఇబ్బంది అయిన మూవీ చూడాలంటే ఇంతగానం పెడితే ఎట్లా తీసుకుంటారు మనుషులు అని చెప్పేసి నేనైతే చిన్నగా అయితే చెప్తున్నా. ఇట్లాంటి విషయాల్లో అయితే అసలెవరు ఎక్కువ టికెట్ పెట్టి తీసుకోకండి. మల్టీప్లెక్స్‌లో 300, 250 మస్తు ఆడికి. పెద్ద స్క్రీన్‌లో అనేదానికి ఒక చిన్న చిన్న స్క్రీన్‌లో అయితే 150 టు 100 రూపీస్ అయితే మస్తు. అలాంటి మల్టీప్లెక్స్‌లో అయితే రేట్లయితే గుద్దలో పెంచిండ్రు. గుద్దలో పెంచి ఇట్లా చేస్తున్నారు అంతా. సినిమా చూడాలనో లేకపోతే మోటో కొనాలో అయితే మాకైతే తెలుస్తలేదు. అట్లాంటి ఇదైతే ఉంది. నేనేమన్నా తప్పుగా అనుకుంటే మీరేమన్నా అనుకోండి గానీ నేనైతే క్లారిటీగా చెప్తున్నా మీకైతే. ఇంతింత బుకింగ్ పెట్టుకొని మనమైతే ఇంత వీడియో చేసుకొని, అంత పైసలు పెట్టుకొని చేసినాక అన్ని పైసలు పెట్టుకొని టికెట్లు తీసుకోవడం ఎట్లా అని చెప్పండి. మనకైతే రేపు సెకండ్‌కైతే అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ అయితే మన హైదరాబాద్‌లో ఓపెన్ అయితే, ఆంధ్ర, తెలంగాణ ఓపెన్ అయితే ఎక్కడెక్కడ అయితాయో తెలుస్తది.